అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం. ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ, సర్వీసెస్ కానీ, మన సర్వీసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఈ ప్రోగ్రాంలో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఇంతమందిపై ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్కి రావడం లేదు. స్కూల్ అటెండెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది. అంగన్వాడీ అప్ టు 6 years లోపల అంగన్వాడీకి రావాలి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఏ అంగన్వాడీ రాలేదు, టోటల్ డేటా ఈజ్ అవైలబుల్. ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా, మ్యాప్స్, జిఎస్ లేయర్, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజెస్ ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయి, ఏది నేషనల్ హైవే, ఏది స్టేట్ హైవే, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. దీనికి అడిషనల్గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ని ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం. అవేర్లో మీరు ఒకసారి చూస్తే సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం, డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం, సీసీటీవీ వస్తూ ఉంది, వేరబుల్స్, ఐఓటీస్, సెన్సార్స్, ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటే అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. ఈ 42 పారామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ దెర్ ఈజ్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరి రోల్ ఉంది. కొంతమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లు వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది రెగ్యులేటరీగా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన దానిపైన చాలా క్లియర్ కట్గా దెర్ ఇస్ ఎ డేటా లేక్. డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్. అక్కడి నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలన్నా ఆ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు.